లోన్ కావాలంటే బ్యాంక్ కి డైరెక్ట్ గా అప్లై చేయొద్దు, ఎందుకంటే రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఒక రియల్ కస్టమర్ కేసు చెప్తున్నా వినండి. హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ నుంచి ఒక కస్టమర్ మమ్మల్ని ఆన్లైన్ ద్వారా అప్రోచ్ అయ్యారు. కస్టమర్ జెడ్ హోమ్ ఇండియాలో సీనియర్ అసోసియేట్ గా వర్క్ చేస్తున్నారు. కస్టమర్ శాలరీ 91,000, సిబిల్ స్కోర్ 730, లోన్ రిక్వైర్మెంట్ 30 lakh. ప్రాబ్లం ఏమిటంటే ఇప్పటికే కస్టమర్ కి మల్టిపుల్ పర్సనల్ లోన్స్ ఉన్నాయి. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అవుట్ స్టాండింగ్ 1.2 lakhs, ఈఎంఐ 9,000. కోటక్ మహీంద్రా బ్యాంక్ అవుట్ స్టాండింగ్ 4.4 lakhs, ఈఎంఐ 15,000. DBS Bank outstanding 3.6 lakh, EMI 11,000. Navi app loan outstanding 60,000 rupees, EMI 8,500. Overall EMI 43,500 పే చేస్తున్నారు. మొత్తం లోన్స్ ఎక్కువగా ఉండటంతో 1 month క్రితం ICICI బ్యాంక్ లో లోన్ రిజెక్ట్ అయింది. రిజెక్ట్ రీజన్స్ చెక్ చేసినప్పుడు కంపెనీ MCA లో మినిమం 5 years ఓల్డ్ ఉండాలి, కానీ ఎలిజిబిలిటీని ప్రాపర్ గా అనలైజ్ చేయకుండా లాగిన్ చేయడం వల్ల కేసు రిజెక్ట్ అయింది. ప్రొఫైల్ కి సూటబుల్ లెండర్ సెలెక్ట్ చేయకపోవడం వల్ల మేజర్ బ్యాంక్స్ ఇంట్రెస్ట్ చూపించలేదు. మా టీం ఏం చేసిందంటే ఈ కేసుని పూర్తిగా అనలైజ్ చేశాం. ఈ ప్రొఫైల్ కి NBFC లో బెటర్ అప్రూవల్ ఛాన్సెస్ ఉన్నాయని ఐడెంటిఫై చేశాం. ఫైల్ ని పూనావాలా ఫిన్కాప్ లో లాగిన్ చేశాం. ఎలిజిబిలిటీ ఇంప్రూవ్ చేయడానికి నవీ లోన్ 60,000 క్లోజ్ చేయమని సజెస్ట్ చేశాం. రిమైనింగ్ 3 లోన్స్ ని బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేశాం. ఫైనల్ రిజల్ట్ ఏంటంటే 24 lakhs లోన్ అప్రూవ్డ్. స్మార్ట్ గా ఆలోచించి సరైన ప్లానింగ్ తో ICICI బ్యాంక్ లో రిజెక్ట్ అయిన కేసును కూడా లోన్ అప్రూవ్డ్ అయ్యేలా చేశాం. మీ కేసు కూడా ఇలానే ఉందా? లోన్ రిజెక్ట్ అయిందా? ఎగ్జిస్టింగ్ ఈఎంఐలు ఎక్కువగా ఉన్నాయా? మల్టిపుల్ లోన్స్ వల్ల కొత్త లోన్ రావట్లేదా? అయితే లోన్ అని కామెంట్ చేయండి, లేదా కిందున్న నంబర్ కి కాల్ చేయండి. మా టీం మీ కంప్లీట్ ప్రొఫైల్ ని అనలైజ్ చేసి మీకు ఎలిజిబుల్ అయ్యే బెస్ట్ లోన్ ఆప్షన్ ని అందిస్తాము. మరిన్ని ఫైనాన్షియల్ టిప్స్, లోన్ అప్డేట్స్ అండ్ రియల్ కస్టమర్ కేస్ స్టడీస్ కోసం మా పేజ్ ని ఫాలో చేయడం మర్చిపోకండి.